హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక పఫ్ హ్యాండ్ అండి. ఒక పఫ్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఒక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఇవి వచ్చేసి 2 ఫోల్డింగ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి పఫ్ హ్యాండ్ కట్ చేసుకోవడానికి 2, 3 విధాలుగా కట్ చేయొచ్చండి. ఫస్ట్ వచ్చేసి కింద పార్ట్‌లో ఒక హ్యాండ్ కట్ చేసి, ఆ హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇటువైపున ప్లేస్ చేయొచ్చు. ఇదొక పద్ధతి అనమాట. ఇంకోటొచ్చేసి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ చేయొచ్చనమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నేనొచ్చేసి ఈ పద్ధతిలో చూపిస్తున్నాను. ఒకేసారి 2 హ్యాండ్స్‌ని కట్ చేస్తున్నాననమాట. చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసానా? ఇక్కడ చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 6:30 ఇంచులనమాట. అది 6:30. ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? చాలా సింపుల్ అండి. మీరు గమనిస్తూ ఉండండి, మీకే అర్థమవుతది. చూడండి ఈ విధంగా. ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను కదా! ఇప్పుడొచ్చేసి ఈ పఫ్‌కొచ్చేసి ఒక 5 ఇంచులు లేదా 6 ఇంచుల వరకు కూడాను మీరు ఫ్రిల్స్ పెట్టుకోవడానికండి. ఇదంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేస్తాం. అందుకోసం ఒక 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. అది మీ ఇష్టం అనమాట. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉందనుకోండి 7 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. పఫ్ ఎక్కువ కావాలండి మనకి అనుకునే వాళ్ళు ఈ విధంగా క్లాత్‌ని పెట్టుకోవచ్చు. ఎంత పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎంతైనా మీ ఇష్టం అండి. 2 ఇంచులు పెట్టుకుంటారా? 3 ఇంచులా? 4, 5, 6, 7 ఎంతైనా పెట్టుకోవచ్చు. మీకు హ్యాండ్ మొత్తం రౌండ్‌గా కూడాను ఫ్రిల్స్ కావాలంటే మీ దగ్గర క్లాత్ ఈ లెంత్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడొచ్చేసి మీరు ఎక్కువ క్లాత్ తీసుకోవచ్చు. నేనొచ్చేసి ఇక్కడొచ్చేసి ఒక 6 ఇంచులు తీసుకున్నాను. ఓకేనండి. 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం కదా! మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నా. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! మీకు అర్థమవ్వడం కోసం చూడండి, చాలా సింపుల్‌గా చెప్తున్నాను. ఇంకిక్కడి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నా. అదంతా కూడా దేనికి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం. ఓకేనండి. అంతవరకు చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతది. ఓకేనా? అంటే ఒకసారి డిజైన్ క్లాత్ మీద చూపిచ్చున్నానండి. మనకు ఒకరొచ్చేసి కామెంట్ రూపంలో అడిగారనమాట. మీరొచ్చేసి డిజైన్ మీద క్లాత్ మీద చూపిచ్చారండి. మాకు ఆ పఫ్ అర్థం కాలేదు. ప్లెయిన్ క్లాత్ మీద చూపిచ్చండి అని. అందుకోసమే మీకు పర్టిక్యులర్‌గా ప్లెయిన్ క్లాత్ మీద చూపిస్తున్నానండి. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి చూడండి. చంక డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడొచ్చేసి హ్యాండ్‌దొచ్చేసి ఒక 5 ఇంచులండి. 5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంకిక్కడ చంక రౌండ్ వచ్చేసి ఒక 7:15 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? ఇంకా నార్మల్ హ్యాండ్‌ని నేనిప్పుడు డ్రా చేసేది. ఓకేనా? నార్మల్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ డ్రా చేస్తున్నా. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇంకిక్కడి నుంచొచ్చేసి, ఇక్కడి నుంచొచ్చేసి ఎంత 1:30 తీసుకున్నానండి. 1:30 తీసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. చూడండి. లైన్ డ్రా చేసేసి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా ఒక పావించి డౌన్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ పావించిలోకి కలిపేయాలి. కలిపేసి ఈ విధంగా లైన్‌లోకి కలిపేయాలండి. అంటే కిందకొచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఆ విధంగా, ఈ విధంగా షేప్ ఇచ్చేయడమే. ఓకేనండి. ఇంతవరకు ఓకే గదా! ఇప్పుడొచ్చేసి ఇదొచ్చేసి నార్మల్ హ్యాండ్. ఓకేనా? మనకి ఎంత షార్ట్ హ్యాండ్ లెంతే తీసుకున్నాము. ఎంతుందో అంత 6:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి ఇక్కడొచ్చి ఇటువైపునొచ్చేసి ఎక్స్‌ట్రా అనమాట. ఇదంతా పఫ్ కోసం. ఇది వదిలేసేయండి. ఇంకిక్కడొచ్చేసి నార్మల్ హ్యాండ్‌ని, షార్ట్ హ్యాండ్‌ని మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి. ఈ విధంగా ఇక్కడ ఇంతకుముందు ఫోల్డ్ చేసేసాం గదా! పఫ్ కోసం. ఈ విధంగా ఓపెన్ చేసేసాననమాట. ఓపెన్ చేసేసుకొని ఇంకిక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేస్తున్నా. ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ 1 ఇంచ్ దేనికి అని మీకు డౌట్ రావచ్చు. ఈ 1 ఇంచ్ అనేది పఫ్ అండి. ఎంత పెట్టాలి మరి పఫ్ఫు? మీరొచ్చేసి ఇక్కడొచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నారు. ఇక్కడ 1 ఇంచ్ సరిపోద్దంటే మీ ఇష్టం అనమాట. ఈ హైట్ అనేది 1.5 ఇంచులు పెట్టుకున్నా గూడా బావుంటదండి. మీకొచ్చేసి పఫ్ వచ్చేసి ఇంకా ఎక్కువ బుట్ట కనిపిస్తది. హైట్ ఎక్కువ పెట్టుకుంటే బుట్ట ఎక్కువ కనిపిస్తది. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీకు ఒకసారి చూపిస్తాను వినండి. మనం వేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి పఫ్ఫు ఈ విధంగా ఎత్తుకున్నట్టు ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు 1.5 ఇంచులు, 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మాకు కొంచెం తక్కువ హైట్‌గా కనపడాలి. ఓకేనా? అట్లా ఎత్తుకుంటే చాలు అనే వాళ్ళకొచ్చేసి ఒక 1 ఇంచ్ పెడితే సరిపోద్దండి. అదొక్కటే అనమాట గుర్తు. ఓకేనా? ఇదొచ్చేసి మన ఛానెల్‌లో నేను స్టిచ్ చేసిందే. కాకపోతే ఇది అర్థం కాలేదన్నారు కాబట్టి, ఈ డిజైన్ మీద చూపించాను కాబట్టి, అందుకోసం ప్లెయిన్ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఓకేనండి? ఈ విధంగా 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకున్నాను. కానీ 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకుంటే మనకి ఎక్కువ హైట్ కనపడదనమాట. ఓకేనండి? ఇంకిక్కడి నుంచొచ్చేసి హ్యాండ్ షేపు. ఇక్కడ కలిపేయాలనమాట. ఇక్కడ కలిపేయాలంటే చూడండి. ఇక్కడి నుంచి ఒక 3:30 ఇంచుల దాకా ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ విధంగా ఇలా కలిపేయాలి. ఇక్కడి నుంచి 3:30 అంటే ఎంతుంది ఇక్కడి నుంచి 6 ఇంచులనమాట. 6 ఇంచులంటే అందులోంచి సగం. ఒక సగానికి మార్క్ చేసేసుకోండి, మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. ఇంక అక్కడి నుంచి ఈ విధంగా ఈ హ్యాండ్ షేప్ ఉంది గదా! ఇందులోకి కలిపేయాలండి. ఓకేనా? ఇంతే అనమాట. చాలా సింపుల్ అండి. పఫ్ హ్యాండ్ అయితే
ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇంకా లోతు అంటారా, అది కూడా మీ ఇష్టం. లోతు తీయకపోయినా పర్వాలేదు, తీసినా మంచిదే. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి రన్తో మార్క్ చేసేసుకుంటానండి. అంటే ఇంతవరకు ఫ్రిల్స్ పెట్టాలని గుర్తు అనమాట. అంటే కింద వైపు కూడా మార్కింగ్ పడుతుంది కదా, అందుకోసం. ఓకేనా. ఇంక ఇది వచ్చేసి సపరేట్ చేద్దామండి. వచ్చేసి ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కదా, ఈ విధంగా సపరేట్ చేస్తున్నాం. ఈ చివరిలోనే ఎక్సెస్ క్లాత్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి, వీటికి వచ్చేసి చంకలోకి తీద్దామండి. అయితే చంకలోకి అయితే తీస్తున్నాను. వచ్చేసి చంక మార్కింగ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక హ్యాండ్ కదా, ఈ విధంగా ఓపెన్ చేసేసాను. ఓకేనండి, కనిపిస్తుంది కదా. ఇంకొక హ్యాండ్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంకలో తీస్తున్నాము. ఈ విధంగా ఓపెన్ చేసేసిన తర్వాత కనిపిస్తుందా, ఇది చంక మార్కింగ్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మిడిల్. ఇంక ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసేయండి. 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుని మిడిల్కి ఒక మార్కింగ్. ఓకేనా. వీళ్ళు చిన్న సైజే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా లోతు తీస్తే సరిపోద్దండి. ఈ విధంగా నిదానంగా మార్క్ చేసేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్లో కలిపేయాలి. హాఫ్ ఇంచ్లో కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు ఆ విధంగా కలిపేయాలండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇది మీరు వచ్చేసి దీన్ని తీయకపోయినా పర్వాలేదండి, తీస్తే ఇంకా బాగుంటుంది, అంతే తేడా. ఓకేనా. నేనైతే చంకలో తీస్తున్నాను. ఓకేనండి. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని గమ్ పెట్టేసుకొని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఒరిజినల్ క్లాత్కిను లైనింగ్కిను ఈ విధంగా గమ్ పెట్టేస్తానమాట. ఓకేనా. ఇందులో వచ్చేసి ఒక హ్యాండ్కి ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టాలి, ఓకేనా, పఫ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను. అంటే ఈ ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత బాడీ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తానండి. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నది ఏంటంటే, ఎక్కడి వరకైతే మనం ఫ్రిల్స్ పెట్టాలి అని రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడంతా కూడా ఈ విధంగా మళ్ళీ మార్కర్ తోటి ఒకసారి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇదంతా కూడా మిడిల్కి అని ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనండి. మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ అంటే ఒక పావించి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. ఈ పఫ్ హ్యాండ్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంకొచ్చేసి ఈ ఫ్రిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ ఒకటి మీరు తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అదేంటనేది జాయిన్ చేసేటప్పుడు బాడీ పార్ట్కి మనం ఈ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు నేను చెప్తాను అనమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమే. ఓకేనండి. ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ కోసం ఈ విధంగా పఫ్ హ్యాండ్ని స్టిచ్ చేస్తున్నానండి. ఇంక ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇక్కడ నిదానంగా కూడాను. ఓకేనా. నిదానంగా పావించి ఫ్రిల్స్ అనమాట. ఫాస్ట్గా కుట్టాల్సిన అవసరం లేదండి. మనం ఒక ఫ్రిల్ని ఎంతైతే ఫోల్డ్ చేస్తున్నామో ప్రతి ఫ్రిల్ కూడా ఈవెన్గా అంతే ఫోల్డ్ చేయండి. అంటే పావించి అనమాట, పావించి లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడం. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపునండి, కింద వైపున కూడా సేమ్ అది ఆపోజిట్గా అనమాట. ఓకేనా. పై వైపున ఫ్రిల్ ఏ విధంగా ఉందో దానికి ఆపోజిట్గా కింద వైపున ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. కింద కూడా పై వైపున ఎంత అయితే మనం ఫ్రిల్ని ఫోల్డ్ చేసాము పావించి కదా, కింద వైపున కూడా పావించి ఫ్రిల్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ చూడండి, నేను నిదానంగా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా. ప్రతి ఫ్రిల్కి కూడా సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ పాదం నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. మీరు ఇదే విధంగా నిదానంగా స్టిచ్ చేసుకొని చూడండి, మీకు కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద వైపున దీనికి వచ్చేసి ఒక 1 ఇంచ్ పట్టీని కూడా జాయిన్ చేసేస్తానండి. చూడండి, మనం ఎక్కడి వరకైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ వరకు కూడాను ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. రెండు వైపులా కూడా చూసారు కదా పఫ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు చూడండి,
రెండు వైపులా కూడా ఫ్రిల్స్ అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకొచ్చేసి దీనికి వచ్చేసి పట్టీ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఒక 2.5 ఇంచుల వెడల్పుతోటి పట్టీని తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా పై వైపుని పెట్టి కూసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా. కుట్టిన తర్వాత ఈ పట్టీ వెడల్పు వచ్చేసి మనకి 1 ఇంచ్ ఉంటుందండి. అందుకోసం నేను వచ్చేసి ఒక 2.5 ఇంచులు తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి స్ట్రైట్ పీసేనండి. ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూడండి, చివరి వరకు కూడాను ఒక కుట్టు కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనేది. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. అంటే లోపల వైపున ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు మనకు కనపడకూడదండి. ఆ ఖర్చు కనిపించకుండా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఓకేనా. ఫోల్డ్ చేసేసుకొని ఇంకా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడం. ఈ పట్టీని జాయిన్ చేయడం 1-2 విధాలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. వేరే విధంగా మళ్ళీ కుట్టేటప్పుడు రాంగ్ సైడ్ వైపుని కుట్టేసి పై వైపుకైనా మళ్ళీ చేసుకోవచ్చు. అది కూడా ఈజీ పద్ధతి అనమాట. ఓకేనా. లేదంటే పై వైపుని పెట్టి లోపలి వైపుకైనా ఫోల్డ్ చేయొచ్చు. ఇది ఇంకో పద్ధతి అండి. నేను వచ్చేసి పై వైపున ఒరిజినల్ వైపుని పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసి పాదం గ్యాప్తో ఇప్పుడు వచ్చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఇంకో స్టిచ్ వేస్తున్నానండి. అంటే మనకు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసినా 2 విధాలుగా స్టిచ్ చేసినా లోపల వైపున ఖర్చు మాత్రం మనకు బయటకు కనపడకూడదు. అదొక్కటే అనమాట. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా చూసుకొని సర్దుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమే. చూడండి, ఈ పట్టీ వెడల్పు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఉంటుందండి. ఇంకా చివరి వైపున ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తుంది అనమాట. చూడండి పఫ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు పఫ్ హైట్ ఎక్కువ కావాలంటే చెప్పాను కదా, 1 ఇంచ్ ప్లేస్లో 1.5-2 ఇంచులు పెట్టుకుంటే ఇంకా హైట్ ఎక్కువ వస్తుందండి. ఇది పెద్ద హైట్ ఎక్కువ ఉండదు, పఫ్లా ఉంటుంది, కాకపోతే మరీ ఎక్కువ హైట్ ఉండదు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్కి జాయిన్ చేస్తున్నాను. మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర ప్లేస్ చేసేసి ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్తానన్నాను కదా, మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వచ్చేసి సపరేట్గా మార్క్ చేసి కట్ చేశాను కదా, అక్కడ వచ్చేసి ఈ కస్టమర్కి ఎంత చంక రౌండ్ ఉందో అంత మార్క్ చేసేసాను అనమాట. అంత మార్క్ చేసేసాము. ముందు వైపున ఉన్న ఫ్రిల్స్ కోసం క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, 6 ఇంచుల క్లాత్, అదంతా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అదంతా కూడా ఎక్స్ట్రా వస్తుంది కదా, అప్పుడు వచ్చేసి చంక మార్కింగ్ అనేది ఈ బాడీ పార్ట్కి ఎక్కడుందో అక్కడికి చంక మార్కింగ్ కలవదనమాట. ఓకేనా. కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను ముందుగా చెప్తున్నానండి. ఈ పద్ధతిలో ఇప్పుడు నేను స్టిచ్ చేసే పద్ధతిలో అయితేనే ఈ ప్రాబ్లం వస్తుందండి. లేదంటే మామూలుగా వేరే పద్ధతి ఉంటుందన్నమాట స్టిచ్ చేయడం, ఆ పద్ధతిలో అయితే ఈ ప్రాబ్లం రాదండి. అంటే ఎంత ఎక్సెస్ వస్తుందో మనకి అదంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. మరి ఇప్పుడు ఎంత క్లాత్ అనేది ఎంత మిగులుద్దండి, ఆ 6 ఇంచుల క్లాత్ అనేది ఇప్పుడు 6 ఇంచుల ఫ్రిల్స్ వదిలిపెట్టుకున్నాం కదా, అదంతా ఎంత మిగులుద్ది అనే డౌట్ రావచ్చు అనమాట. అది ఎంత మిగులుద్ది అనేది మనం చెప్పలేదండి. మనం పెట్టే ఫ్రిల్స్ అనమాట, 1/2 ఇంచు ఫ్రిల్, 1/2 ఇంచు ఫ్రిల్ అనేది అక్కడ 2 ఇంచెస్ రావచ్చు. ఆ ఫ్రిల్ మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత, లేదా 1.5 ఇంచ్ అయినా రావచ్చు అనమాట. ఒకవైపున షోల్డర్ వైపు నుంచి ఫోల్డింగ్ మీద చెప్తున్నానండి. ఓకేనా. అదొక్కటే అనమాట కన్ఫ్యూజన్. ఇందులో ఇంకేది కూడాను కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకే ఒక మాట ముందుగా చెప్తున్నాను. ఇంకొక పద్ధతి ఉందండి, అది వేరే పద్ధతి అనమాట. అది ఏ విధంగా అనేది కూడాను తొందరలోనే చెప్తానమాట. ఇప్పుడైతే చెప్పలేను, కొంచెం తొందరలోనే ట్రై చేస్తానండి ఆ పఫ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఇంకొచ్చేసి ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, పఫ్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా పఫ్ హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.